టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఆయన ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అయితే నిషేధం ఉందంటూ ట్రూజెట్ సిబ్బంది జేసీని విమానంలోకి అనుమతించలేదు. దీంతో జేసీ వెనుదిరిగారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో సిబ్బందితో గొడవ కారణంగా విమానయాన సంస్థలు జేసీపై నిషేధం విధించాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఎట్లా అందిస్తారు. రమేష్, జేసీని విమానయాన సంస్థలు ఎందుకు అంగీకరించడం లేదు? వాళ్ళ ఉదయం 6 గంటల 40 నిమిషాలకు ట్రూజెట్ విమానంలో విజయవాడ వెళ్లేందుకు జేసీ దివాకర్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఇది ఏదైతే ప్యాసింజర్స్ లిస్ట్ లో జేసీ దివాకర్ పేరుతో వెంటనే అప్రమత్తమైన మేనేజర్ ట్రూజెట్ మేనేజర్ వెంటనే జేసీ దివాకర్ రెడ్డికి ఫోన్ చేసి మీకు ప్రయాణంలో ఇంకా బ్యాన్ ఉంది, మిమ్మల్ని అనుమతించలేమని చెప్పడం జరిగింది. అప్పటికే జేసీ దివాకర్ రెడ్డి విమానం దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర వరకు రావడం జరిగింది. అయితే కానీ అత్యవసరంగా వెళ్లాల్సింది కాబట్టి తనకు అనుమతించాలని చెప్పడం జరిగింది. అయితే విమానయాన సంస్థలను కూడా ఇప్పటికే మీ ట్రావెల్ బ్యాన్ ఉంది కాబట్టి నువ్వు అనుమతించలేమని చెప్పి కూడా ట్రూజెట్ మేనేజర్ జేసీ దివాకర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే జేసీ దివాకర్ రెడ్డి వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే నిన్న కూడా ఇదే మాదిరిగా అతను విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అది స్పైస్ గేట్ లో వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సమయంలో అక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ కు వచ్చి దాదాపు అరగంట పాటు ఉన్న తర్వాత కూడా అక్కడ స్పైస్ గేట్ సిబ్బంది అతను అనుమతించలేదు. ఇప్పటికీ ట్రావెల్ బ్యాన్ కొనసాగుతున్న నేపథ్యంలో అతన్ని ఇంకా అనుమతించలేమని చెప్పినట్టు విమానయాన సంస్థలు చెప్తున్నాయి. అయితే వైజాగ్ లో జరిగిన సంఘటన సంబంధించి ఇప్పటికే ఏదైతే విమానయాన సంస్థలు జేసీ దివాకర్ రెడ్డిపై ట్రావెల్ బ్యాన్ ఇంకా విధించి ఉందో దానిపైన బ్యాన్ ఇంకా ఎత్తివేయలేదు. కాబట్టి అతన్ని ఆ ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసే వరకు అతన్ని అనుమతించలేదని చెప్పి కూడా అటు విమానయాన సంస్థలు చెప్తున్నాయి. దీంతో జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికీ విమానాల్లో ప్రయాణించలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని కూడా అతని సొంత కారులో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ రమేష్.